ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్నోళ్ళకు అవార్డు ఇస్తారు, అది సహజం. ఎందుకంటే అదొక ఫైనాన్షియల్ ప్యాకేజ్ అనుకోవాలి. వాళ్ళకి ఇచ్చే ఒక రకంగా చెప్పాలంటే అవార్డు నుంచి వాళ్ళకి ఏదో ఇవ్వరు. సో అంటే ఒకటి గతంలో ఉండేది అంటే అవార్డులు కొనుక్కుంటారు, కావాలంటే డబ్బులు పెడితే వస్తాయి. సో ఇలాంటి ఇప్పుడు కూడా ప్రచారం జరుగుతుంది. సో అప్పుడు అలాంటప్పుడు అవార్డులకి విలువ ఎక్కడ ఉంది అన్నది ప్రశ్న కూడా మనకు ఉత్పన్నం అవుతుంది. రాజ్యసభ సీట్లే పైసలు ఇచ్చి కొనుక్కుంటారు. ఇక అవార్డులు కొనుక్కుంటే ఏంటంటే మనకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ 2024లో తెలంగాణకి 5 అవార్డులు వచ్చినాయి, ఆంధ్రకి 2 వచ్చినాయి, ఆంధ్రకి 3 వచ్చినాయి. ఇప్పుడు తెలంగాణకి 2 వచ్చినాయి, వాళ్ళకి 5 వచ్చినాయి. ఇది నాకు బాధ అనిపిస్తుంది. దీనికి బాధ్యులు కేవలం భారతీయ జనతా పార్టీ ఎంపీలే. వాళ్ళకి నిజంగా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండాలి. అందులో కూడా మన బండి సంజయ్ కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. కమింగ్ టు పాయింట్, మన శివలాల్ గారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ మోదీ గారు గతంలో బాగానే ఇచ్చారు, కానీ ఈసారి కొంచెం ఆయన ఉన్నటువంటి ఇతర కార్యక్రమాల్లో కొంచెం దృష్టి పెట్టలేదన్న యాంగిల్లో మాట్లాడారు. దానికి కూడా శివలాల్ గారు మాట్లాడారు, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా అలాగే జరుగుతుంది. శివలాల్ గారు దాన్ని వక్రీకరించాడు, ఆయనకి నేను సమాధానం చెప్పాలి. మన శివలాల్ గారు ఏమంటున్నారంటే మోదీకి తెలియకుండా జరగలేదు అంటున్నాడు. మోడీకి తెలియకుండా జరగలేదని అట్లా అనలేదు. మోడీకి ఆమె టైం లేక, ఆయన పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేక మందిని నమ్మిండు. ఇప్పుడు ఎవరైనా అంతే కదా, జనాలను నమ్ముతాం మనం. నమ్మినప్పుడు వాళ్ళని న్యాయం చేయాలి. నేను అనేది ప్రతిదానికి మనం మోడీని విమర్శించొద్దు. ఈ చిన్న చిన్న వాటికి కూడా మనం మోదీని విమర్శిస్తే ఆయన ఇంటర్నేషనల్ రేంజ్ లో నాయకుడు, ఇక్కడ కూడా ఆయన చేస్తే ఎట్లా, అది మీరు ఆలోచించండి. కానీ ఆయన ఎవరినైతే నమ్మిండో వాళ్ళు చేసిన ద్రోహం ఇది, వాళ్ళు చేసిన మోసం ఇది ఫర్ తెలంగాణ పీపుల్. ఎందుకంటే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది, ఎంతమంది కళాకారులు ఉన్నారు. ఇందాక మీరే అన్నట్టు ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా, నాటకాలలో లేరా, సినిమారంగంలో లేరా, ఒక డాక్టర్ కి కేవలం ఒక మనకి సమాధికి, వీళ్ళిద్దరికైనా క్రీడా రంగంలో ఉన్నారు. ఇవ్వరాటికి అమ్మాయి, మన భద్రాచలం అమ్మాయి క్రికెట్ లో సెంచరీ కొట్టింది, అద్భుతమైన సెంచరీ కొట్టింది. అట్లాంటి పిల్లలను ఎంకరేజ్ చేయకుండా వీళ్ళు తర్వాత అంతకుముందు ఒక ఆమె వరంగల్ అమ్మాయి కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది క్రీడలలో, ఆ పేరు గుర్తు రావడం లేదు. అరే వీళ్ళు ఎంపీలు అదే వీళ్ళకు కళ్ళు చెవులు నోరు లేదా? వీళ్ళకి ఇంత పెద్ద పదవులు అనుభవిస్తున్నారు, ప్రజలు పెట్టిన భిక్షలు అనుభవిస్తున్నారు వీళ్ళు. అసలు ఆఫ్టర్ ఆల్ బండి సంజయ్ ఎంత ఆయన కార్పొరేటర్ లెవెల్ ఉన్న తీసుకుపోయి ఇవాళ హోంశాఖ మంత్రి చేశారంటే ఆయన ఆలోచన విధానం ఎక్కడ పోతుంది? ఆయన ఆలోచన విధానం ఇంత కూడా లేకపోతే తెలంగాణ ప్రజలు ఆయన ఎట్లా క్షమిస్తారు అసలు? ఇది ఇవాళ ఉల్టా. ఆయన గురించి ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు కూడా. కానీ గద్దరికి మేము ఇయ్యము, ఆయన స్థాయి అసలు ఆయన గద్దరికి ఇయ్యము అని చెప్పాల్సిన హక్కు ఈయనకేముంది? ఈయన ఏమన్నా కమిటీలో మెంబర్లు పెట్టిండ్రా, లేకుంటే ఈయనకి వకాలతో గుచ్చిచ్చిరా, అమిత్ షా ఈయనకి ఏమన్నా రాయిరా బాబు అని చెప్పేసి ఇచ్చిందా? అసలు అది అనవసరం. అది ఇట్లాంటి విషయాలని ప్రజలకు తీసుకెళ్లి చులకన కావడం తప్ప వేరే ఏం లేదు. అయితే నాకు ఒక స్ట్రాంగ్ బిలీవ్ ఏంటంటే ఆయన మీద ఉన్న అపవాదులు, ఇట్లాంటి నాలాంటి గెలుస్తాడన్నది అనుకొని వాటిని తప్పించుకోవడానికే దీన్ని ముందుకు తీసుకొచ్చినవి అనుకుంటున్నాను. రైట్ 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 అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా వినిపిస్తుంది. అంటే ఈటెల రాజేంద్ర గారికి సంబంధించి ఆయన కూడా నక్సల్స్ సంబంధించినటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఒక సముచితమైన స్థానం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మాట్లాడుతూ రామ్మోహన్ గారు కూడా త్వరలో ఆయన ఇక్కడ తెలంగాణకు సంబంధించి అధ్యక్షుడు కాబోతున్నారు, బీజేపీ పార్టీ అధ్యక్షులు. సో ఇదంతా నడుస్తుంది. సో అలాంటి వారిని కూడా చేర్చుకున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం పట్ల మీరు ఇందాక మాట్లాడుతూ రాజకీయంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది, అవార్డులో అన్యాయం జరిగింది అన్నటువంటి మాట ఒప్పుకున్నట్లు అంటారు. బీజేపీ పార్టీ ఒప్పుకొనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఈటెల రాజేందర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం మీకు చెప్తా. ఆయన కూడా నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది, నెంబర్ 1. నెంబర్ 2, ఒక ఒక రిప్యూటెడ్ పొజిషన్ లో ఉన్న ఎంపీ మొన్న ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మీద పాపం వాళ్ళ ఆఫీస్ బాయ్ల మీద చేస్తున్నాడంటేనే ఆయన నైతికత పోయింది. అట్లాంటివన్నీ నిజంగా వాళ్ళు కనుక రేపు పార్టీ అధ్యక్షుని చేస్తే బీజేపీ అసలు ఆత్మహత్య సదృశ్యం. ఈయన రేంజ్ ఏంది? ఈయన ఒక్కడు కొట్టుట్లా, ఈయన ఒక్కడు ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ బాయ్ల మీద దెబ్బ పడితే 10 మంది కొట్టారు ఆ పిల్లలు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడమా? ఆయనకి ఏమైనా సంస్కారం ఉందా? అసలు ఎంపీ అయినా ఆయనే
ఇవన్నీ కానీ ఒకటి రాజమౌళి గారు ఆ అంశం అనేది ఇప్పుడు టాపిక్ కాకపోయినా నేను ఒక అంశం చెప్తున్నాను మీకు. కాదు, అది కలిసి వచ్చింది, అది అక్కడ ఉన్నటువంటి ఒక నిమిషం. మైలేజ్ పెరిగింది అంటున్నారు. అది ఇప్పుడు అది టాపికే కాదు, కానీ వీళ్ళు తీసుకొచ్చారు ఏమని, బండి సంజయ్ గద్దర్కు ఇస్తలేరు అవార్డు, ఆయన నక్సలిజం బ్యాక్గ్రౌండ్, ఈయన కూడా నక్సలిజం బ్యాక్గ్రౌండ్ ఉంది, మరి ఈయనకి ఎందుకు ఇవ్వాలి అని మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం, ప్రజలకు చెప్పాలి కదా. ఈయనకు రేపు ఈయనకు కూడా రేపు ఇది చీఫ్ పదవి ఎందుకు ఇవ్వాలి, పార్టీ చీఫ్ పదవి అది. ఎస్ రామ్మోహన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడారు, కానీ ఇక్కడ పూర్తిగా శివకుమార్ లాల్ గారు కానీ రాజమౌళి గారు చెప్తున్న అంశం ఏంటంటే ముందు నుంచి ఏ పార్టీల అధికారంలో ఉన్నా కూడా కేంద్రంలో, సో వారికి అనుకూలంగానే ఇక్కడ చేసినటువంటి మంత్రుల సిఫార్సులు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు సిఫార్సులు చేసిన వారికి మాత్రమే అవార్డులు వస్తున్నటువంటి వాస్తవం అని చెప్పారు. సో మీరు వాస్తవాన్ని అంగీకరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అనేది దేశాన్ని